సంగారెడ్డి జెడ్పీ హాల్లో సర్వసభ్య సమావేశంతో పాటు ఆత్మీయ వేడుకలు సభ ఘనంగా జరిగింది. సంగారెడ్డిలోని జెడ్పీ హాల్లో జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా సంగారెడ్డి అని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. నా 32 ఏళ్ల రాజకీయాల ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములు చూశానని అన్నారు. సంగారెడ్డి పట్టణానికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, దానికోసం మెదక్, జుహీరాబాద్ ఎంపీలు కృషి చేయాలని అన్నారు. ప్రతి నాయకుడికి ఒక నాయకుడిగా ముందు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్ష ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అందరూ కమిట్మెంట్ తో తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని కరెక్ట్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా పర్మిషన్ రావట్లేదు. చాలా మంది పెద్ద విలేజ్ అప్పుడు నారాయణఖేడ్, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ విలేజ్. చాలా పెండింగ్ ఉన్నాయి హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్. ఓకే సార్, ఉంటాయి కాబట్టి ఆ డాక్టర్స్ ఎంతమంది అయితే మాకు అలర్ట్ చేసిన అంతమంది ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంది. దాన్ని మార్చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్కు మార్చాలని ఒకటి అక్కడ రిక్వెస్ట్ ఉంది. అట్లనే 21 సబ్ సెంటర్లకి ఇంతకుముందు శాంక్షన్ ఇస్తే అందులో 6 పూర్తయినాయి, 6 ఇన్కంప్లీట్ ఉన్నాయి. మరి కొన్ని ప్లేసెస్ లేవని చెప్పి అక్కడ దాంతోపాటు టీఎల్సీ బిల్డింగ్ కంప్లీట్ అయి చాలా రోజులు అవుతుంది. అదేమో రెడ్ మీడియం పక్కన ఉన్నటువంటి దాంట్లో నడుస్తుంది. పేషెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. మీరు ఒక రోజు టైం ఇస్తే దాన్ని ఇమీడియట్ గా ఇనాగరేట్ చేసేసి దాని ప్రజలకు అందుబాటులో తీసుకుంటారు. కూడా మన చింత ప్రభాకర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే సబ్ సెంటర్ బిల్డింగ్స్ చాలా శాంక్షన్ జరిగింది. అది 20 lakhs కి ఇవ్వడం వల్ల దానికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ కానీ, ఫ్లోరింగ్ కానీ, పెయింటింగ్ కానీ అవ్వట్లేదు. మరి అది ఇన్కంప్లీట్ స్టేజ్ లో ఉంటుంది. ఒక్కొక్క బిల్డింగ్ కి 4 lakhs రూపీస్ ఇస్తే కంప్లీట్ అయిపోయింది. పెట్టాలి. ఇంకొకటి బిఫోర్ ఎలక్షన్స్ కూడా దృష్టి తీసుకురావడం జరిగింది, కలెక్టర్ దృష్టి కూడా. సెక్రటరీస్ కనీసం కొంతమంది 15-20 సంవత్సరాల నుంచి ఒకటే ప్లేస్ లో పనిచేస్తా ఉన్నారు. రీషఫుల్ చాలా అవసరం ఇది సెక్రటరీ వాళ్ళకి. ఉచితంగా అందుకే చేయాలి. ఇప్పుడు రీషఫుల్ చేస్తే కొంచెం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, లేదా వాళ్ళు కూడా చేంజ్ చేయాలి. సార్ మాకు బోర్ వచ్చిపోయి చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. వారు నాకు ఎన్నికైనందుకు వారికి కూడా ముఖ్యంగా మా సునీతా లక్ష్మారెడ్డి గారు, మా సోదరుమణి, మరి మా సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు కూడా అనుభవం ఉన్నవారు. మరి అదేవిధంగా మన యాదవ్ రెడ్డి తులసి గారు, వారు కూడా సీనియర్ నాయకులు. మా చింతా ప్రభాకర్ గారు, వారు కూడా సీనియర్ నాయకులు. మరి మా హాస్పిటల్స్, సిఎస్సిస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇవన్నిట్లో కూడా అడిషనల్ సర్వీసెస్ ఏ రకంగా ఉన్నాయి? అడిషనల్ సర్వీసెస్ IHFMS ఈ సర్వీసెస్ ఏ రకంగా ఉన్నాయి? ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నా, మెయింటైన్ చేస్తలేదా? ఈ డయాలసిస్ సెంటర్ ఇంకా అడిషనల్ డయాలసిస్ బెడ్స్ కావాలన్నా ఎక్కడ కావాలి? లాస్ట్ టైం నేను హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు వచ్చినాయా? హైదరాబాద్ వచ్చినాయి కదా. ఇంకోటి ఒకటి నారాయణఖేడ్కు ఒకటి డెంటల్ చైర్ అవసరం ఉంది. డెంటల్ చైర్ అవసరం ఉంది. చెప్తాను, నేనే చెప్తాను. తొందరపడకు, నేనే చెప్తాను. అది నేనే గుర్తు చేస్తున్నాను. మరి నాకు గుర్తు చేస్తున్నాను. ఎట్లా అందరూ కూడా భాగ్యనగరం చుట్టుపక్కల లేదా అర్బనైజేషన్ ఉన్నటువంటి ఏరియాలకి దరఖాస్తులు పెట్టుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, మీ దృష్టికి, ఎందుకంటే సంబంధిత మంత్రి మీరే కాబట్టి, ముందు ఆ ట్రాన్స్ఫర్స్ ని ప్రతిపాదికగా తీసుకున్నప్పుడు గతంలో అర్బన్ లో పనిచేసినటువంటి డాక్టర్లను దయించి ముందు ప్రైమరీ హెల్త్ సెంటర్లకి, రూరల్ కి షిఫ్ట్ చేయండి. చాలా సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి రూరల్ లో ఉండి పేద ప్రజలకు సేవ చేసినటువంటి డాక్టర్లని అర్బనైజేషన్ వైపు షిఫ్ట్ చేస్తే అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది దయచేసి ఆలోచించండి. ఏవైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న డాక్టర్స్ పిహెచ్సిలోకి రావడానికి ఇష్టపడతలేదు. వీళ్ళు ఇక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అటెండ్ అవుతారు. కాబట్టి వీళ్ళని కొంతకాలం ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు రూరల్ పిహెచ్సిస్ పంపించి పిహెచ్సిలలో పూర్తి స్థాయి లోపల డాక్టర్లు సిబ్బంది నియామకం పూర్తయిన తర్వాత
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిపేటువంటి జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి వరకు లేదా వానపడుతుల ఆసుపత్రికో తర్వాత సిబ్బందిని చేయాల్సింది